హలో! ఎవరండి? హలో! నమస్తే అన్న. నమస్తే. నమస్తే. జనిగాం అన్న. చెప్పండి అన్న. అదే మీతో మాట్లాడదామని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాన్నా. చెప్పండి, విషయం ఏందో చెప్పండి. ఏం లేదన్న. ఇప్పుడు మీరు ఎందుకు బయటికి వస్తలేరని మాట్లాడడానికి ఇప్పుడు బయటికి వస్తలేరు కదా. ఈ ప్రభుత్వం మీద ఏం విమర్శలు కానీ ఎక్కడ కానీ కనబడతలేదు కదా మీ ఛానల్ ద్వారా. మీరు ఛానల్ చూడట్లేదా? మీరు ఛానల్ చూడండి ఒకసారి. లేదు పక్కా చూస్తా మీ ఛానల్. మీరంటే నాకు చాలా గౌరవం. మీరు ఎవరితోని భయపడరు ఎవరితోని. అట్లా అని మీరు మొన్న ఇష్యూలో కూడా మీరేమో అది రాలేదు. మొన్న భూముల విషయంలో కూడా మన విద్యార్థి ఉన్నది కదా సెంట్రల్ యూనివర్సిటీ. అవునండి, మన తొలి వెలుగు ఛానల్లో మాట్లాడింటే మీరు రాగానే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రము ప్రభుత్వాలను విమర్శించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ విమర్శించడం లేదు కదా. ఎందుకు విమర్శించట్లేదన్నా? నేను ఇప్పుడు మన తొలి వెలుగు ఛానల్లో మాట్లాడిన వీడియో పంపిస్తా, వినండి. ఒకటి ఎంతైనా కొంచెము వ్యత్యాసం ఉంటుందన్న. మేము గమనిస్తూ ఉంటాం ప్రజలం కదా. మేము ఎప్పుడు ప్రతిదీ ఏ ఛానల్ ఎట్లా మాట్లాడుతుంది, ఏ ఛానల్ ఎంత వరకు పోతుంది అనేది మాకు కూడా అబ్జర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ పార్టీకి మనం ఏమైనా భజన చేసినావా? లేదు భజన అంటే అట్లా కాదన్నా. ఇప్పుడు నేను ఇప్పుడు 2 సార్లు కేసీఆర్ ప్రభుత్వంలో అన్నా ఒకసారి లిఫ్ట్ చేసిర్రు, కానీ 2 సార్లు లిఫ్ట్ చేసిర్రు నన్ను. ఓకే. నిరుద్యోగుల కోసం కొట్లాడినప్పుడు ఇప్పుడు డిఎస్సి కోసం ఒకసారి గ్రూప్ 2 గ్రూప్ 1 వాళ్ళు ఒకసారి చంద్రాయనగుట్ట, ఒకసారి అఫ్జల్ గంజ్ రాత్రి 12-1 గంటకు వదిలేసిర్రు. వాళ్ళ కోసం కొట్లాడినట్టు కాదా? ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు మేము టైంకి ఏదైనా పర్సనల్ విషయాలు ఉండవు ఏదో ఉండు కొన్ని అటెండ్ కాకపోవచ్చు, కానీ మాక్సిమం అయితే మాతో అయినా కాడికి చెయ్యాలి. ఎందుకంటే మేము కూడా మేము ఇలా ఓపు పెట్టుకొని ఉంటాం. మేము కూడా కరెక్టే మీరు అన్నది, కానీ ఇప్పుడు నేను కూడా నాకు కూడా పర్సనల్ గా కొన్ని ఒక్కొక్కసారి ఇప్పుడు నాకు ఏదో జ్వరం వచ్చింది అనుకో, ఎగ్జాంపుల్ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఒక 4 రోజులు 3 రోజులు ఒక ఇష్యూ మిస్ అవుతుంది కానీ ఉంటాయి కదా. నేను మనిషినే కదా అంటున్నా. పర్వాలేదన్నా. నేను కాదు, మనం ఆ గవర్నమెంట్ వెనకేసుకొస్తే లేదంటే తప్పు అంటే వాళ్ళు తప్పు చేసినా మనం ఒప్పని చెప్తే అది మన తప్పు. చెయ్యండి అన్న. ఇప్పుడు మీ సపోర్ట్ మేము కూడా ఉంటాం. తప్పు చేస్తే తప్పనండి. అదే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక్కటి ఏంటంటే, మీ పేరు ఏం పేరు అన్నారు? భాస్కర్. నా పేరు భాస్కర్ భాయ్. నువ్వు సూర్యుడు, భాస్కర్ అంటే సూర్యుడు. మనము ఏదైనా అనిపిస్తే రెచ్చిపోవాల్సిందే. ఎవరైనా నా మీద అయినా సరే, అంటే తప్పు చేస్తే గవర్నమెంట్ మీద అయినా సరే, ఎవరి మీద అయినా ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించు నేర్చుకోవాలి. ఇప్పుడు మేము ఒకప్పుడు ఏమి ఎవరికి తెలియదు కదా, ఒకసారి ఇట్లా మెల్లగా వచ్చి మాట్లాడుతూ అంటే ఒక రోజు హీరోల మీద వాళ్ళ మీద మాట్లాడిన చూడు, ఆ గడ్స్ అప్పుడు నచ్చింది అనమాట. అదే చెప్తున్నా. ఇప్పుడు నేను మాట్లాడుతూ అందరు కూడా ఇది అందరి బాధ్యత అంటున్నా. వ్యవస్థ, సమాజము. ఇప్పుడు 400 ఎకరాల భూమి అయినా, లేకపోతే ఇంకొక దగ్గర ఏదైనా సమస్య అయినా, శాంతి భద్రతల సమస్య అయినా, గురుకులాల ఏదైనా పిల్లలకు నాసిరకం ఫుడ్ పెట్టించిన, వినండి చెప్పిందాక ఏది జరిగినా అందరి బాధ్యత అంటున్నా. మన అందరం సమిష్టిగా పనిచేయాలి, అందరం సమిష్టిగా కొట్లాడాలి. ప్రతి ఒక్కడు బాధ్యత. ఇప్పుడు అన్నా నువ్వు అప్పుడు కొట్లాడినది లైఫ్ లాంగ్ నువ్వే చచ్చేదాకా కొట్లాడు, ఆ రేంజ్ లోనే కొట్లాడు అనకుండా మన అందరం కొట్లాడదామని తయారు కావాలంటున్నా. ఎంత ఎక్కువ మంది కొట్లాడేటోళ్ళు తయారు చేస్తే ప్రభుత్వాలకు భయం ఉంటది. ఖచ్చితంగా. అప్పుడు పోతేవాయ ప్రాణం తెలంగాణ ప్రజల కోసం అని కొట్లాడినాం. అట్లనే అదే రేంజ్ లో ప్రాణం పోయేంత కొట్లాడాలి అంటే ఎంతైనా ఇక ఇప్పుడు కూడా ప్రజలు కొంచెం రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి కదా, యువత కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి కదా. ఒక మాటకి అప్పటికి ఇప్పటికి ఈ ప్రభుత్వం మీద వచ్చిన 2 సంవత్సరాలు కూడా కాలేదు. ఎంత వ్యతిరేకం ఉందో మీకు అర్థమవుతుంది. దీన్ని ఎత్తిపోయాలన్నా మీరు కూడా కొన్ని మరి నేను చెప్తున్నది ఏంటంటే, మీరు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వాన్ని నిందించమంటలేను. కొన్ని సమస్యల మీద కూడా మీరు కొన్ని డిబేట్లు పెట్టి మాట్లాడాలంటే. అవును, డిబేట్లు అంటే ఇప్పుడు నాకు అప్పుడు ప్రజల నుంచి విపరీతమైన సపోర్ట్ వచ్చింది. ఈవెన్ ఫైనాన్షియల్ గా కానీ, ఇంకేదన్నా కానీ, గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ చేసి అన్న కేసీఆర్ మీద కొట్లాడండి, చాలా అన్యాయం చేస్తుండు, దుర్మార్గుడు అని చెప్పేసి డిఫరెంట్ స్టేట్ లో ఉన్న వాళ్ళు, కంట్రీస్ లో ఉన్న వాళ్ళు, జిల్లాలో ఉన్న వాళ్ళు, మండల్లో ఉన్న వాళ్ళు చెప్పినాక వినాలి కదా నువ్వు. చెప్పండి అన్న. వాళ్ళు చేయడం వల్ల ఏమైంది అంటే, రెగ్యులర్ గా మనకు డబ్బులు రావడం వల్ల ఏమైంది, మనం ప్రజలకు ఇంత ఏదైనా ఉంది కదా, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మనం వెళ్ళకపోతే
మంచిగా ఉండదని చెప్పి ఒక కారు 10,000కైనా బుక్ చేసుకొని ఒక డప్పిస్టునైనా ఆయనకు ఒక 1,000 రూపాయలు ఆయన ఇచ్చి ఒక సింగర్ను మాట్లాడుకొని ఒక కెమెరామ్యాన్ను ఇద్దరు కెమెరామ్యాన్లను మాట్లాడుకొని అది మంచిర్యాల అయినా ఆదిలాబాద్ అయినా తాండూరు అయినా లేకపోతే ఇంకా వేరే దగ్గరకైనా సమస్య ఉన్న దగ్గరికి వెళ్ళేది. అంత అంత ప్రజలు మనకు సపోర్ట్ చేసారు కాబట్టి అట్లా తిరగగలిగినాం. ఇప్పుడు వాళ్ళు చేయకుండా ఇప్పుడు నేను సొంతంగా డబ్బులు ఎక్కడికి వెళ్ళినా అప్పు తీసుకొచ్చి తిరగాలి అంటే ఎట్లా అవుతుంది అంటున్నా. ఇప్పుడు ఒక ఇష్యూ జరుగుతుంది ఒక దగ్గర, లగచర్లలో ఇష్యూ జరిగింది, కొడంగల్కి పోవాలి, నేను ఒక్కొని సింగిల్గా పోలేను. అవునవును. సింగిల్గా పోయి నేను అక్కడ బస్ ఎక్కి పోలేను, ఆటో ఎక్కి పోలేను, వన్ పర్సన్గా పోకూడదు. అక్కడ మంచివాడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, ఏదైనా ఉంటుంది. ఇప్పుడు నేను కార్ తీసుకొనన్నా పోవాలి, కార్ తీసుకొని పోవాలి అంటే మరి ఎవడు ఫ్రీగా రాడు. మినిమం 10-12 వేలు లేకుండా అక్కడికి వెళ్ళి అప్ అండ్ డౌన్ ఎవరు రారు. జస్టి ఉండాలి, మనకు బ్యాచ్ ఉండాలి, అన్ని ఉండాలి. మళ్ళీ మనకి ఇప్పుడు నీలాంటి వాళ్ళని రమ్మంటే కూడా అన్న నాకు వేరే పని ఉందన్న నేను రానంటాడు. 1,000-2,000 ఇస్తేనే ఖర్చుల మందం ఇస్తేనే వస్తారు. మరి అలాగ ఫుడ్ తినిపించి కొంచెం ఖర్చులకు ఇచ్చి ఇప్పుడు డప్పిస్తున్నాడు ఆయన రానంటే ఫ్రీగా వస్తాడా? ఎవరు వస్తారన్న ఈ రోజులలో? మరి ఇప్పుడు మీ కాదు, ఇప్పుడు యాదగిరి బాయ్ వినండి, యాదగిరి బాయ్ వినాలి. ఇప్పుడు భాస్కర్ సారీ భాస్కర్ అన్న, నేను అనేది ఏంటంటే మనకు ఏదైనా సమస్య ఉంది అన్న, మేము కార్ బుక్ చేస్తున్నాం, మీరు రండి. ఏదైనా ట్రావెల్ ఛార్జీలో ఫుడ్ ఛార్జీలో ఏమైనా ఉంటే మేము చూస్తాం, ఆ కెమెరా ఛార్జీలో డప్పిస్టుకో అంటే మనం వెళ్ళకపోతే అన్న నువ్వు మేము ఇంత సపోర్ట్ చేసినా నువ్వు ఎందుకు వెళ్తలేవు అని అనొచ్చు. అరే ఇప్పుడు వాళ్ళకు మరి ఇప్పుడు ఎట్లా చెప్పు, నేను ఎట్లా ఇప్పుడు అడుగు తీసి అడుగు పెడితే ఖర్చు కదా అన్న. ఏం లేదు, మీరు నేనేమంటున్నా, మొన్న శంకర్ ఇష్యూలా మన శంకర్ అన్న యూత్ అది ఉన్నది న్యూస్ ఛానల్, ఆయన అన్యాయంగా అరెస్ట్ చేసారు కదా, దాని మీద కొంచెం మీరు కూడా మాట్లాడాలన్న. రేపు ఇప్పుడు మీ ఛానల్ కావచ్చు, ఇంకా ఇద్దరు ఛానల్ కావచ్చు. ఇప్పుడు మన గిరీష్ సంగీ అయితే వినండి, ఇప్పుడు మీరు ఎవరో పేరు శంకర్ అని చెప్పినావు ఎగ్జాంపుల్, అది అన్యాయమని నువ్వు అంటున్నావు. అవును. అయితే ఇప్పుడు ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుండో మనకు తెలుసు డైరెక్ట్. ఆ పార్టీ నాయకుడే మాట్లాడతలేడు కదా. ఇప్పుడు అది కేటీఆర్ మాట్లాడతలే, హరీష్ రావు మాట్లాడతలే, జగదీశ్వర్ రావు మాట్లాడతలే. వాళ్ళు ఒకప్పుడు ఆయన మా మనిషి, ఈయనకి ఏమన్నా అయితే మంచిగా ఉండదు అని చెప్పి ఈయన అన్నాడు. వాళ్ళు కూడా కేసీఆర్ మంచోడు, కేటీఆర్ మంచోడు, మేము వాళ్ళనే గెలిపించుకోవాలి, మేము బీఆర్ఎస్ పార్టీ అంటే మాకు ఇష్టము, వీళ్ళు ఇది అదే అని ఆయన చెప్పిండు. ఆయన చెప్పినప్పుడు వాళ్ళే స్పందిస్తలేరు, నువ్వు వాళ్ళని ఎందుకు అడుగుతలేవు మరి భాస్కర్? నువ్వు కరెక్ట్ చెప్పు. అవును కరెక్ట్. నేను మొన్న శంకర్ అన్న కూడా కాల్ చేద్దాం అనుకుంటే లిఫ్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు ఎవరి కోసం అయితే నువ్వు పని చేసినావో వాళ్ళే స్పందిస్తలేరు కదా అంటున్నా నేను. రైట్ వాస్తవమే అన్న, అది కూడా. ఇప్పుడు నువ్వు కాదు, వాళ్ళ కోసం ఎవరి కోసము పని చేయలేదు, ఏ పార్టీకి ఏ నాయకులకు చెయ్యలేదు, అసలు ఆయన వెనకాల ఎవరు లేరన్నప్పుడు మనం ఒకటి ఆలోచించవచ్చు. నంబర్ 1, నువ్వు అన్న అతను ఏం చేసిండంటే నాకు మునుగోలులో ఆ వెనకాలకి వెళ్ళే కెమెరా పెట్టి నాకు నమస్తే చెప్పి విజ్జేసి మంచిగా మాట్లాడి వెనకకెళ్ళే మైపాల్లో నిలదీస్తున్న మహిళలు అని చెప్పేసి మునుగోడు ఉప ఎన్నికలప్పుడు నా గురించి నెగిటివ్ ఆయన ఛానల్లో పెట్టడము, తర్వాత ఏదైనా సందర్భం ఉన్నప్పుడు నన్ను ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడడం, అట్లాంటివి చేసుకుంటూ ఆయన పైశాచిక ఆనందం పొందిండు. మరి నువ్వేమో నన్ను మాట్లాడనబడుతుంది. నేను ఆయన జోలికి పోకుండా నన్ను అసలు నేను ఏం తప్పు చేయకుండా ఇన్సల్టింగ్ అదంతా చేయడం కరెక్ట్ అంటావా? మరి పెద్ద మనసు తీసుకొని చూసుకోవాలన్నా. మీరు అంతా ఒకటి కదా. అంటే భాస్కర్ వినయ్ నేను అట్లా అని చెప్పి నాకేమన్నా వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడినా? అవును అవును. ఇప్పుడు నువ్వు నీ గురించి ఎవడో ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు నేను కిడ్నాప్ అయినప్పుడు కూడా మాట్లాడలే అతను. అవునా? నన్ను కిడ్నాప్ చేసినప్పుడు మాట్లాడలే, నా మీద కేసులు అయినప్పుడు మాట్లాడలే, ఏమన్నాడు పరామర్శించకపోగా ఉల్టా మనకు ఇప్పుడు నేనన్నా సైలెంట్ ఉన్నా కానీ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు నా గురించి అంటున్నా. ఓకే, మరి ఏం చెప్తావు నువ్వు? నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. నువ్వు ఇప్పుడు నువ్వు ఉన్నావు అబ్బా, ఊకే ఎవరో నీ మీద బట్టగాల్సి మీద పడేసుకుంటా ఏదో అన్యాయం చేసిరు, నువ్వు వాళ్ళు ఏదో కేసులో అరెస్ట్ అయ్యారు, నువ్వు పోయి బెయిల్ ఇప్పించుకొస్తావా లేదంటే అలా తరపున నిలబడి మాట్లాడతావా చెప్పు నువ్వు? అవును కరెక్టే. నువ్వు వెళ్తావా అంటున్నా. ఇంకోటి ఆయన పర్టికులర్ ఒక పార్టీ తరపున ఉన్నాడు కదా ఒకటి. పార్టీ ఏం లేదన్న, మామూలుగా ఇప్పుడు రఘన్న ఇప్పుడు ఆయన సపరేట్ గా ఉన్నప్పుడు ప్రత్యేకంగా కాంగ్రెస్ తో లేడన్న. ఒక పార్టీతో ఉంటుందన్న. వినండి, కాదు ఇప్పుడు నువ్వు రఘన్న కోసం అన్నావు కాబట్టి
రగన్న కాంగ్రెస్ వాళ్ళ మిస్టేక్స్ మీద కూడా ఆయన వెళ్ళి వీడియోలు చేస్తున్నాడు. నువ్వు కావాలంటే చూడు ఒకసారి. ఇప్పుడు కొన్ని చేస్తున్నాడు, నేను సరే చూస్తున్నా. కొన్ని ఇప్పుడు వీళ్ళు కొన్ని కూడా చేయరు కదా, వీళ్ళు ఒక్కటి కూడా చేయరు. ఇప్పుడు కాదు ఒక్క వీడియో కూడా చేయరు అంటున్నా నేను. అనేది ఏంటంటే ఒక్కటి కూడా చేయరు. ఇప్పుడు ప్రతిపక్షము మీద చేస్తామా మనము ఉన్న ఇప్పుడు రూలింగ్ పార్టీ కాదన్నా, నువ్వు ప్రతిపక్షం మీదనే చేయాలి, కానీ వీళ్ళు గతంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం మీద రూలింగ్ మీద చేయలే. నువ్వు కావాలంటే అబ్జర్వ్ చేయి, స్టడీ చేయి రూలింగ్ ప్రభుత్వం మీద. ఇప్పుడు ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ఏ కాదు కదా, గతంలో ఉన్న వాళ్ళు కూడా ప్రతిపక్షమే కదా. అప్పుడు ఒక్కనాడు కూడా ప్రతిపక్షానికి సపోర్ట్ చేయలేదంటున్నా. కొంచెం బ్రాడ్గా ఆలోచించు భాస్కర్ భాయ్. నువ్వు ఇప్పుడు 1.5 year బ్యాక్ ఏ ప్రభుత్వం ఉండే? మనకి బీఆర్ఎస్ ఉన్నది. బీఆర్ఎస్ ఎన్నడన్నా ఒక్కనాడన్నా విమర్శన చేసాక చూసినావా నువ్వు? చూడలేదు. మరి అప్పుడు ప్రభుత్వం మీద విమర్శ చేయకుండా అప్పుడు ప్రతిపక్షం మీద చేసింది వీళ్ళ కాదా? నీకు అర్థమవుతుందా? కొంచెము బ్రాడ్ మైండ్ ఆలోచించు. నువ్వు ఒక మాయల నుంచి నువ్వు బయటకు రా. లేదు అస్సలకి లేను. కాదు, నేను అనేది ఏంటంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డినో కాంగ్రెస్ నో విమర్శించిన దాంట్లో అంత కూడా అంటలే. కొంత ఒక 10% 20% ఆ ప్రభుత్వంలో పలానా కేసీఆర్ రైతు బంధు నిర్ణయం 100 ఎకరాలకు ఇస్తున్నాడు, ఇది తప్పు, అది కాదు, ఒక 5-6 ఎకరాలకో 7-8 ఎకరాలకో ఇది కట్ చేయాలి, ఇది ఇట్లా తప్పు అని ఎన్నడన్నా నువ్వు మాట్లాడంగా విన్నావా? లేకపోతే దళిత బంధు 10 లక్షల రూపాయలు మొత్తం ఒక్కోడికే ఇచ్చి మిగతా దళితులకు ఆ ఊర్లో ఇవ్వకపోతే ఇది దళితుల మధ్యలో ఒక అసమానతలు, ఆర్థిక అసమానతలు లేదంటే గొడవలకు దారి తీస్తుందని ఎన్నడన్నా ఒకనాడు మాట్లాడిరా? లేదంటే Group 1 పేపర్ లీక్ అయినప్పుడు న్యూజిలాండ్ వాడుకో కెనడా వాడుకో అమ్మినప్పుడు కాసి కనీసం నిరుద్యోగుల తరపున ఒకనాడు అక్కడ వచ్చి మాట్లాడిరా? లేకపోతే ఆ ప్రవళిక అనే అమ్మాయి చనిపోయినప్పుడు అట్లీస్ట్ అక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిరా? లేకపోతే ఏమైందమ్మా అని ఆ Group 1 Group 2 వాళ్ళ స్టూడెంట్స్ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిరా? నువ్వు కరెక్ట్ చెప్పబ్బా. నేను ఓపెన్గా మాట్లాడు, నిజాలు మాట్లాడు. అబద్ధం నువ్వు అన్నావు కదా ప్రభుత్వాన్ని విమర్శించాలి, అధికార పార్టీని విమర్శించాలన్నారు కదా. మరి వాళ్ళు అధికార పార్టీని విమర్శించంగా నాకు ఒక వీడియో ఉంటే నాకు పంపు. మరి నేను విమర్శించడం అంటే నువ్వు అన్నందుకు చెప్తున్నా. నువ్వు ఒక్కటి మాట్లాడు, అధికార పార్టీనే కదన్నా ప్రతిపక్షాలకు సపోర్ట్ చేయాలి కదన్నా. నువ్వు అన్నావా లేదా? ఇప్పుడు నువ్వు అన్నావు కదా. నువ్వు అన్న తర్వాత నేనేమన్నా అవునన్నా కరెక్టే మీరు చెప్పింది, ప్రతిపక్షాలకు సపోర్ట్ చేయాలి. మరి వీళ్ళు మొన్న 1.5 year బ్యాకే ఒక ప్రభుత్వం ఉండే, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు వీళ్ళు 1% అన్న సపోర్ట్ చేసిర్రా లేకపోతే అధికార పార్టీకి సపోర్ట్ చేసిర్రా నేను అడుగుతాను. దానికి నువ్వు ఏదన్నా చెప్పు. అధికార పార్టీ కన్నా వాళ్ళు కనీసం ఆ జర్నలిస్టుల అంటే విలువలు మీరు అన్న రూల్ ఫాలో అయ్యిరా అంటున్నా నేను. కొంచెమన్నా నేను అనేది మా అంత చేయకపోయినా ఒక 1% అన్న చేసిర్రా? ఒప్పుకుంటా, నేను దానికి చేయలేదు, నేను ఒప్పుకుంటా దానికి. కాకపోతే నేను ఇప్పుడు జరిగిపోయింది సరే. ఇప్పుడు వాళ్ళు మంచిగానే ఉంటుందన్న. మధ్యతరగతి మేము పేదవాళ్ళం, ఇప్పుడు మామూలు ఓటర్స్ కార్యకర్తలు నష్టపోతున్నారు కదా. ఇప్పుడు అదే చెప్తున్నా అబ్బా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నీకు ఇప్పుడు ఈ స్టోరీలో నీకు అర్థమయ్యేది ఏంటి? వాళ్ళు అధికార పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేసారు, ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేస్తే కనీసం వాళ్ళు వచ్చి మాట్లాడతలేరు. మీరు అడగాల్సి వస్తే వాళ్ళని అడగాలి కదా అంటున్నాను నేను. మంచిగా ఉంటే మిమ్మల్ని అడుగుతాము. నేను అనేది నీకు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళ పార్టీ కోసం పనిచేసి అంటే వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళినప్పుడు అతను ప్రశ్నించినప్పుడు మరి ఆ కేసు ఏందో వాళ్ళు మాట్లాడాలి కదా. ఫస్ట్ వాళ్ళే అతను తప్పు చేయలేదు. అర్థమైంది. రాలే, నాకు తెలుసు అది రాలే. మొన్న ఫస్ట్ జరిగినప్పుడు కేటీఆర్ గారు వచ్చారు, ఇప్పుడు రాలేదు. ఇప్పుడు ఆ కేసు ఏమైందో మనకు తెలియదు. ఇది పోలీస్ కి సంబంధించి ఒక అమ్మాయి పెట్టిన కేసు. అది మనకు ఇప్పుడు నేనున్నా లేదు నువ్వు ఉన్నావు అబ్బా. మనం ఎప్పుడు ఎవరితో ఎక్కడ మాట్లాడుతుంది అనేది ఎవరికి తెలియదు. బట్ మనది తప్ప మనం కాదు. ఇప్పుడు వాళ్ళ మనుషులన్నా అట్లీస్ట్ ఇది మేము ఎంక్వైరీ చేసినాము తప్పుడు కేసు అని చెప్పి వాళ్ళే ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అంటున్నా. రైట్, అది కూడా వాస్తవమే. నేను మిమ్మల్ని తప్పు పట్టలేదు. వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరిగిన ఫ్రెండ్స్ సరే బీఆర్ఎస్ పక్కకు వదిలే. బీఆర్ఎస్ కాకుండా వాళ్ళతో ఫ్రెండ్షిప్ లో ఉండేటోళ్ళు గతంలో ఒక 5-6 ఛానల్లో 7-8 ఛానల్లో పార్టీకి సంబంధం లేకుండా గతంలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా నోరు పెద్దగా మాట్లాడుతున్నారా? లేరు. అరెస్టును ఖండించంగా చూసినావా? ఒక XYZ ఒక 3-4 ఛానల్లో 5-6 గతంలో దాడి జరిగినప్పుడు ఒక రేంజ్ లో మాట్లాడిన ఒక్క యాంకర్ అన్న వాళ్ళ మనుషులన్నా అట్లీస్ట్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అన్నా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టింది, తప్పు కేసు పెట్టింది అని వాళ్ళు మాట్లాడంగా నాకుంటే పంపు. మరి
లేదు నేను చూడలేదు ఇంతవరకు అయితే. నేను సంబంధించింది అయితే రాలేదు. నేను కూడా ఏ ఛానల్లో చూడలేదన్న. అట్లా నేను అనేది ఏంటంటే కొన్ని నన్ను అడుగుతే ప్రతి వాళ్ళు ప్రతిదానికి నన్ను ప్రశ్నిస్తే ఏం లాభం భాస్కర్ భాయ్? నేను ప్రతిదానికి నేను అదేం కాదు కదా. ఒక 10 మంది ఉంటారు, 10 మందిని అడగం, నాయకుడిని అడుగుతాం. నన్ను అడగ కొన్ని విషయాలు అడగండి, కొన్ని విషయాలు అడగకూడదు కూడా అంటున్నాను. ఇప్పుడు నన్నే తిట్టి నన్నే బ్లేమ్ చేసి నా పతనాన్ని కోరుకొని నేను నన్ను కోరుకున్న కూర్చొని నన్ను మాట్లాడమంటే నేను ఏం చేయాలి చెప్పు? నేను మళ్ళీ తప్పు చేయకపోయినా, నేను తప్పు చేస్తే నన్ను ప్రశ్నించవచ్చు, నేను కాదనట్లే. లీడర్కే వస్తాయి కదా అన్న అన్ని ఇబ్బందులు. మామూలుగా నీతో 10 మంది ఉంటే ఎవరో ఉంటే వాడిని ఆలయం ఎందుకు అడుగుతాం? అసలు వ్యక్తిని అడిగితేనే కరెక్ట్ మాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన సమాధానం అయితే నీకు ఓకేనా? ఇంతకంటే ఏం సమాధానం చెప్పాలి? లేదు, అర్థమైపోయింది అన్న, నాకు అంత అర్థమైపోయింది. సరే, ఓకే, థ్యాంక్ యూ ఇంతవరకు మాట్లాడినందుకు, ఇవన్నీ ఇచ్చినందుకు. ఓకే అన్న, నాకు సపోర్ట్ ఉంటుంది అన్న. ఓకే, ఓకే. మీరు ఎక్కడంటారు? జనగాం పాలకుర్తి నియోజకవర్గం. రైట్ భాస్కర్ అన్న, రైట్ రైట్ రైట్.